క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుడి వాక్యం నిమిషంగాక ఆమెన్. అవునండి, ఏ విషయంలో అయితే భయపడుతున్నావో, ఈ పని తలపెడితే ఏం జరుగుతుందో, ఏమైనా నష్టం జరిగింది, అసలు ఈ పని నేను ముందుకు వెళ్ళాలా లేదా, ఈ వర్క్లో నేను ముందుకు వెళ్ళాలా లేదా, నేను అనుకుంటున్న పనిలో నేను ముందుకు వెళ్ళాలా లేదా, ముందుకు వెళ్తే ఏమైనా నష్టపోతానా, ఏదైనా అపజయం కలుగుతుందా, ఏంటి అసలు సక్సెస్ అవుతానా లేదా అని నువ్వు ఏదైతే వర్క్ తలపెట్టాలనుకుంటున్నావు, ఏ పని అయితే జరిగించాలనుకుంటున్నావు, ఆ విషయంలో నువ్వు భయపడుతున్నావా, ఏం జరిగిద్దని భయపడుతున్నావు. దేవుడు చెప్తున్నాడు, భయపడకుండా నీ పనిని నువ్వు జరిగించు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే, నీకు తోడుగా ఉన్న దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీకు తోడుగా ఉన్న దేవుడు నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో నీకు విజయం ఇస్తాడు. నీకు తోడుగా ఉన్న దేవుడు అన్ని విషయాల్లో నువ్వు సక్సెస్ అయ్యేలాగా చేస్తాడు. కాబట్టి నువ్వు తలపెట్టాలనుకున్న పనిలో భయపడక ధైర్యం తెచ్చుకొని ఆ పని ముందుకు కొనసాగించు. దేవుడిని నీకు తోడుగా చేసుకొని అన్ని విషయాల్లో సక్సెస్ అవ్వు. అట్లయితే దేవుడు నీకు అన్ని విషయాల్లో సక్సెస్ అనుగ్రహించును గాక ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఏ పని అయితే వారు తలపెట్టాలనుకుంటున్నారో ఆ విషయంలో భయపడక నిన్ను వారికి తోడుగా చేసుకొని అన్ని విషయాల్లో సక్సెస్ పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.